ఓకే. ఇక్కడ మనకి గాది మహారాజు తన కుమార్తె అయిన సత్యవతిని రుచికముని అడిగినప్పుడు, ఈ నా కుమార్తెకి ఏదో ఒక శుల్కం, కన్యాశుల్కం ఇవ్వమని చెప్పేసి 2 చెవుల్లో ఏదో ఒక చెవి నల్లగా ఉండి చంద్రప్రభలతో శోభించే అశ్వాల్ని కనీసం 1000 ఇవ్వమని అడుగుతారనమాట. ఈ రుచికునికి అర్థమవుతుంది. ఓకే, నన్ను ఈ కుమార్తెని ఇచ్చేదానికి కష్టమై ఇట్లా చేస్తున్నారని చెప్పేసి. కానీ ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు? మనకి వరుణుడు తెలుసు కదా, జలానికి అధిపతి. వరుణుడి దగ్గరికి వెళ్ళి ఆ 1000 గుర్రాలని తీసుకొస్తాడు అనమాట. ఇచ్చిన తర్వాత అత్యంత సౌందర్యవతి అయిన సత్యవతిని వివాహము చేసుకుంటాడు అనమాట. సత్యవతి ఇంకొక సత్యవతి మనకు భారతంలో వస్తారు కదా, తెలుసు కదా, మనకు శంతను భార్య, ఆమె పేరు సత్యవతి, ఈమె వేరే అనమాట. ఈ వీళ్ళు వివాహమైన తర్వాత ఏం చేస్తారంటే, వీళ్ళు ఈ రుచిక ముని భార్య ఈ సత్యవతి, ఆమె తల్లి అంటే గాది మహారాజు భార్య, వాళ్ళకి పుత్రులు కావాలా అని చెప్పేసి రుచికుని అడుగుతారనమాట. వాటిని అడిగితే అది ఒక మనకి యజ్ఞహోత అంటే ఒక యజ్ఞంలో సమర్పించే ఒక పదార్థాన్ని తయారు చేయమని చెరువు అంటారనమాట. తయారు చేసి మాకు ఇస్తే మేము మాకు పుత్రులు కావాలని అడిగితే ఈ ముని ఏం చేస్తారు? రుచిక ముని మంత్రం చదివి భార్య కొరకు బ్రాహ్మణ మంత్రం, తను బ్రాహ్మణుడు కదా, శుద్ధ బ్రాహ్మణుడు, ఒక ఋషి, అందుకని తన భార్య కొరకు బ్రాహ్మణ మంత్రాన్ని, అత్త కొరకు క్షత్రియ మంత్రంతో వేరొక చెరువు అంటే చెరువు కాదు, చరువు అంటే మనకి అది ఇదని యజ్ఞాహుతి అనమాట. దాంట్లో అది వీళ్ళు స్వీకరించేకనమాట. తయారు చేసి స్నానం చేయడానికి నదికి వెళ్తారనమాట. వెళ్తే సత్యవతి తల్లి అప్పుడు వస్తుందనమాట. వచ్చి అది తన కుమార్తెకి తయారు చేసిండేది చాలా అద్భుతమైంది అంటుంది. ఎందుకంటే ఆ ఋషి ఎంతైనా తనకు మంచి పుత్రులు రావాలని తన భార్యకు మంచి చేసి ఇచ్చాడేమో అని కుమార్తెను అడుగుతుంది అనమాట. అడిగే తీసుకుంటుంది. ఇది శ్రేష్టమై ఉంటుంది కదా, దాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతుంది అనమాట. సరే తల్లియే కదా అని చెప్పేసి ఆమె మారుస్తుంది ఆ పాత్రలు, మార్చేసి వాళ్ళు తీసుకొని భుజిస్తారనమాట. భర్త ఎలా ఉంటాడు మామూలుగా రుచికుడు కూడా సహజంగా భార్య పట్ల కొంత అనురాగం ఉంటుంది కాబట్టి సత్యవతి కొరకు తయారు చేసిన అది తన కొరకు తయారు చేసిన దానికన్నా శ్రేష్టమై ఉంటుందని ఆమె భావించింది కాబట్టి, ఇది రుచికుడు ఇంటిలో లేడు కదా, అందుకని అలాగా ఉత్తమమైంది తను తీసుకుంటుంది అనమాట. ఇతను స్నానానంతరం వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత రుచికుడు ఈ జరిగిన విషయం అంతా, వాళ్ళు ఎట్లా ఉంటారు, దివ్య దృష్టిలో ఉంటారనమాట. అయినా తెలుసుకుని నీవు చాలా బాధ్యత ఉంటాడు, ఘోరమైన తప్పిదం చేశావు నువ్వు, ఇప్పుడు నీకు వాళ్ళకి మంచి క్షత్రియుడు కుమారుడుగా రావాలని నేను తయారు చేశాను మీ తల్లికి, కానీ నువ్వు అది భుజించావు కాబట్టి నీ పుత్రుడు ఉగ్రమైన క్షత్రియుడై ఎల్లరని దండిస్తాడు, నీ సోదరుడు బ్రహ్మవేత్త అవుతాడు. ఇప్పుడు తనకి తల్లికి పుట్టబోయే వాడు సోదరుడే కదా సత్యవతికి అని చెప్తాడు అనమాట. ఈ బ్రాహ్మణులు యోగ్యులు ఎట్లా అవుతారు మనకు తెలుసు కదా, ఇంద్రియాలు మనస్సు నిగ్రహించినప్పుడు, ఆధ్యాత్మిక జ్ఞానంలో పండితులైనప్పుడు, ఇంకా అన్నిటికీ సహించగలిగే వాళ్ళు మనకు తెలుసు. భగవద్గీతలో శ్లోకాలు వస్తాయి కదా, మనకి బ్రాహ్మణుల లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగా క్షమాశీలుడైనప్పుడు అని, శౌచం, ఆత్మనిగ్రహం అని చెప్పేసి యోగ్యుడు ఉంటారు కదా. కానీ క్షత్రియుడు యోగ్యత ఎలా తెలుస్తుంది మనకి? చక్కటి పరిపాలన, అధర్మవర్తలను ఉగ్రంగా దండించడం. మనకి భగవద్గీత 18వ అధ్యాయంలో 42, 43 శ్లోకాలు చెప్తాయి కదా క్లియర్గా. అలా ఉండాలి ఒక బ్రాహ్మణుడు, ఒక క్షత్రియుడి లక్షణాలు అలా ఉంటాయి అన్నమాట. అందుకని ఆ రకంగా ఉండాలి కాబట్టి అలాంటి పుత్రులను తయారు చేసేదానికి ఈయన చెప్తారు. శమోదమస్తప శౌచం శాంతిరాజ్యమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఇది మనకి బ్రాహ్మణులకు వర్తిస్తే, శౌర్యం తేజో దాక్ష్యం విద్యే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్ను చూపకుండుట, దానములిచ్చుట, ఈ స్వామి భావంతో ప్రజలను ధర్మపరాయణం చేయుట, పరిపాలించడం మొదలైనవన్నీ కూడా క్షత్రియుల స్వాభావిక కర్మలు అన్నమాట. ఈ రకంగా నీవు ఈ సత్యవతి తనకిచ్చిన చెరువును భుజించుటకు బదులు తన తల్లికి ఉద్దేశించబడి తింట వలన ఇలాంటి క్షత్రియ స్వభావం కలిగిన పుత్రుని వస్తుంది. ఇది అవాంఛనీయం.
ఎందుకంటే ఒక బ్రాహ్మణ తనయుడు బ్రాహ్మణుడే కావాలి కాబట్టి ఉగ్రుడైతే అది ఎలా అవుతుంది మళ్ళా భగవద్గీత చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ ఉంది కదా భగవద్గీతలో. ఆ చాతుర్వర్ణ్య వివరణ బట్టి అతన్ని నిర్ణయించాల్సి వస్తుంది అనమాట. అందుకని ఈ సత్యవతి ఇంకప్పుడు మెల్లిగా ప్రశాంతంగా భర్తని శాంతింపజేస్తుంది. కోపం వచ్చింది కదా ఆయనకి, నాకు పుత్రుడు, ఈ ఉగ్రమైన పుత్రుడు నాకు వద్దని చాలా చాలా ప్రార్థిస్తుంది అనమాట. ప్రార్థిస్తే ఆ ముని సైనతో నీ పౌత్రుడు అంటే నీ మనవడైతాడులే, నీకు బ్రాహ్మణుడే వస్తాడులే అని చెప్పి చెప్తాడనమాట. క్షత్రియ స్వభావము నీ పౌత్రుడికి వస్తుంది అని చెప్తే అప్పుడు ఆమె గర్భంలో జమదగ్ని మహాముని పుడతాడనమాట. జమదగ్ని మహాముని పుట్టిన తర్వాత సత్యవతి పుత్రునిచ్చిన తర్వాత కౌశికీ నదిగా మారిపోతుంది. నదుల్లో ఎన్నో ఉన్నాయి కదా, కౌశికీ నదిగా మారిపోతుంది. అది కూడా పావన నది అనమాట, గంగా నది లాగా. ఆమె తనయుడు జమదగ్ని రేణుకని, రేణుకని వివాహం చేసుకుంటాడు అనమాట. ఇలాగా ఆ జమదగ్ని రేణుకలకి పుత్రులు ఉన్నప్పుడు వసుమానుడు నలుగురు ఉంటారు పుత్రులు. వాళ్ళలో చిన్నవాడు రాముడు. ఆయన ఎప్పుడు పరశువు ధరించి అంటాడు కాబట్టి ఆయనకి పరశురాముడు అని పేరు వచ్చింది అనమాట. సో ఆయన రుచికుడు చెప్పిన మాదిరి ఆమె పుత్రుడు కాకుండా మనమడు పౌత్రుడు, అంటే ఈ రకంగా పరశురాముడు రావడం జరిగింది అనమాట. ఈ కార్తవీర్యార్జునుడు అని అప్పుడు హైహై కులంలో వంశంలో వచ్చింటాడు. ఆయన మొత్తం కులాన్నే నశింపజేసిన ఈ పరశురాముడు వాసుదేవుని శక్త్యావేశ అవతారం అనమాట. 21 మార్లు ధరణిపై క్షత్రియుల్ని నశింపజేశాడు. ఇట్లా ఈయన జననము అయిన తర్వాత పరశురామ అవతారంలో వాసుదేవుడు రావడం జరిగిందనమాట. ఈ రజస్తమ గుణాల వల్ల అప్పుడు క్షత్రియులంతా ఎలా రాజవంశాల వల్ల అధర్మ పనులు, బ్రాహ్మణోపదేశాలని నిర్లక్ష్యపరిచేవాళ్ళు, బ్రాహ్మణులకి రక్షణ లేకుండా చేశారు అనమాట. ఈ రకంగా జరిగినందుకే మనకి భగవానుడికి ఏముంది, నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రాహ్మణులని గోవులని రక్షించేవాడే గోవిందుడు. ఆయన్ని అందుకని వాటికి ఎప్పుడైతే అధర్మం చెలరేగితే భగవానుడు శిక్షిస్తాడనమాట. వాళ్ళ అపరాధము ఎంత తీవ్రమైనది కాకుండా కూడా భూభారాన్ని తగ్గించడానికి కూడా అతడు వాళ్ళని నిర్జించాలని మనకి ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళా ఇది మనకి పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామికి మధ్య జరుగుతున్న భాగవత పఠనం, అది కీర్తనం జరుగుతోంది కదా. సుఖదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తాడనమాట. ఇంద్రియ నిగ్రహం లేనంటే ఆ క్షత్రియులు భగవదవతారమగు పరశురాముని అడి ఎట్లా అపరాధం చేశారు, అంత శిక్షించబడేదానికి వాళ్ళు చేసిన అపరాధం ఉండాలి కదా, అది ఎట్లా ఉంది అని చెప్పేసి అడుగుతారనమాట. దేని కారణం వల్ల అతడు క్షత్రియ వంశంను మాటి మాటికి నాశనము చేశాడు అని అడుగుతారనమాట. 21 సార్లు అంటే సామాన్యం కాదు కదా. అప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తారనమాట. హైహయ వంశం, హైహయ రాజు క్షత్రియ శ్రేష్ఠుడైన కార్తవీర్యార్జునుడు ఉంటాడు, ఒక రాజు. ఆయన ఏం చేసింటాడు, దత్తాత్రేయుని అర్చించింటాడు అనమాట. నారాయణ అంశ దత్తాత్రేయుడు కూడా తెలుసు కదా మనకి. ఆయనకి 1000 సహస్ర బాహువులు వచ్చింటాయి అనమాట. అప్పుడు ఆ సహస్ర బాహువులతో శత్రువులంతా జయించి చాలా ఇంద్రియ పటుత్వము, సౌందర్యము, తేజము, బలము, యశస్సు, అష్టసిద్ధులు కూడా మనకు అష్టసిద్ధులు అనిమ, లగిమ, గరిమ వస్తాయి కదా, అవి కూడా ఆయనకు వచ్చి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఈ సర్వైశ్వర్యయుతుడైన అతడు లోకమంతా కూడా ఎలా అయితే గాలి అంతకు విశ్వమంతా చలిస్తుందో అలాగా లోకమంతా సంచలిస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు ఒకసారి ఏం చేస్తాడంటే ఆయన అంత గర్వంతో అతని మహిష్మతిపురం అనమాట అక్కడ ఉంటుంది, నర్మదా నది దగ్గర వస్తుంది. ఇక అతను ఆ స్త్రీ గణాలతో పరివృత్తుడై, మనకి సాధారణంగా సౌందర్యం యశస్సు ఉన్న క్షత్రియులకి స్త్రీగణం ఉంటుంది కదా. ఒకసారి నర్మదా నదిలో స్నానం చేస్తుంటే 1000 బాహువులతో నదినే ఆపేస్తాడనమాట, ప్రవాహాన్ని. అంత బలవంతుడు అని ఆ ఉదాహరణ చెప్పుకుంటాడనమాట. అక్కడ అలా నదిని ఆపినప్పుడు ఏమవుతుందంటే నదీ జలాల్ని అది రెండో వైపుకి ప్రవహిస్తుంది అనమాట నర్మదా నది. అంటే మనము ఇలా వెళ్ళే ఫ్లోని ఆపినామంటే ఆ నదీ ప్రవాహము దాని దిశ మార్చుకుంటుంది కదా. అక్కడే ఏం చేసింటాడు, ఒకసారి నర్మదా నది
తీరం నందు అక్కడ ఒక రావణుడు ఒక శిబిరం వేసుకొని ఉంటాడు అనమాట. అక్కడికి వచ్చింటాడు. ఆ రావణుడికి నేనే ఒక గొప్ప వీరుణ్ణి అనుకున్న వాళ్ళకి రావణుడికి అవమానం అయిపోతుంది అనమాట, తన శిబిరమే కొట్టకపోవడం అనమాట. అతను దిగ్విజయ యాత్రకి వెడల్తూ అంటే మొత్తం అంతా దండకారణ్యాలు అన్ని జయిస్తూ ఉంటాడు కదా. ఆ ప్రభావాన్ని అతను కార్తవీర్యార్జునుడి ప్రభావాన్ని సహించలేకపోతాడు అనమాట. అందులో స్త్రీల ముందర రావణుడు కార్తవీర్యార్జున్ని అవమానించి యత్నించి అపరాధం కావించినప్పుడు దశకంఠుణ్ణి పట్టి మాహిష్పతి పురమున బంధించి తర్వాత పాపం వదిలేస్తాడు కార్తవీర్యార్జునుడు. అంటే ఎంత వీరుడో చూసుకోండి, రావణ్ణే అలా పట్టి బంధించి వదిలేశాడు అంటే అంత వీరుడు అనమాట. ఇంకా ఇలాంటి కార్తవీర్యార్జునుడు తన వీరత్వంతో ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటాడు. ఉన్నప్పుడు ఈ జమదగ్ని ఆశ్రమానికి ఒక్కసారి వస్తాడనమాట. ఈ జమదగ్ని ఆశ్రమానికి వచ్చినప్పుడు అతి బాగా తపస్సులో ఉంటాడు జమదగ్ని మహాముని అనమాట. ఈ కానీ ఈ తను సైన్యము ఈ మంత్రులు చాలా చాలా మంది బలబలంతో వస్తాడు. ఎవరు కార్తవీర్యార్జును రాజుని ఆహ్వానిస్తాడనమాట. ఆయన దగ్గర కామధేను ఉంటుంది. కామధేను అంటే మనకి కోరిన కోరికలనంతా తీర్చేది. అతడు అందరికీ ఆ కామధేను వలన చక్కటి ఆతిథ్యము ఇస్తాడనమాట. ఎందుకంటే మునికి రాజుకు అతని అనుచరులు, మంత్రులు, సైనికులు, జంతువులు ఉన్నాయి, పల్లకీలు మోసే వాళ్ళు ఉన్నారు, అందరికీ ఆతిథ్యం ఇచ్చాడు. ఎందుకంటే సురభి గోవు కదా ఉంది కాబట్టి. ఒక్క కామధేను ఉంది, ఈయనేమో మంది బార్బలంతో వచ్చారు. ఎంత తేడాది ఉంది. ఒక ఆశ్రమము, ఒక ఋషి, ఒక్క కామధేనువు ఉన్న ఆ జమదగ్ని అంత ఆతిథ్యము ఇచ్చాడనమాట అంతమందికి. వాళ్ళకి సహజంగానే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత ఐశ్వర్యతుడు మాకందరికి ఇట్లాంటి భోజనాలు నెయ్యితో వండిన ఆహార పదార్థాలతో అందరికీ కడుపు నిండుగా ఎవరికి ఏం కావాలంటే అన్ని ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత ఇంకా ఈర్ష మొదలవుతుంది అనమాట. ఇది ఫస్ట్ అపరాధం కార్తవీర్యార్జునుడికి స్టార్ట్ అయిందనమాట. మొట్టమొదటి గర్వితుడయ్యాడు. ఇట్లా అపరాధాలు చేయడం మొదలు పెడుతుంది అనమాట. ఎవరైతే ఎంత సాధారణ ఐశ్వర్యం ఉన్నా తన ఉనికిని మర్చిపోయి బ్రాహ్మణుల పట్ల అపరాధం చేసినప్పుడు శిక్షింపబడక తప్పదు. అది భగవంతుడు చేత అనమాట. ఇది ఈ కార్తవీర్యార్జునుడి యొక్క తప్పిదం. ఈ కామధేను వడేది ఒక మంచి మనులు ఎలా ఉంటాయో అట్లా జమదగ్నికి ఒక రత్నం లాంటిది అనమాట. హరే కృష్ణ. తనకన్నా కూడా ఈ జమదగ్నే అధిక శక్తిశాలి, సంపన్నుడని అర్థమైపోయింది. తన దగ్గర ఎంత ఐశ్వర్యం, ఎంతమంది మంజులు ఉన్నా ఏముంది అని. అందుకని వీళ్ళంతా కలిసి ఈ ఆతిథ్యాన్ని ఆనందించలేదు వాళ్ళు. ఎవరు వాళ్ళ హైలంతా వచ్చిన వాళ్ళు. పైగా ఈ అగ్నిహోతాన్ని నిర్వహించడానికి వాళ్ళ యజ్ఞయాగాదులు కామధేను అవసరం కదా, దాన్ని వీళ్ళు కామదేవుని లాక్కోవాలని చెప్పేసి ప్రయత్నిస్తారనమాట. ఈ తన వాళ్ళందరికీ ప్రోత్సహిస్తాడు కార్తవీర్యార్జునుడికి, దొంగిలిచ్చేసేయండి అని చెప్పేసి అనమాట. అది కామధేను గింజుకుంటుంది, ఏడుస్తుంది అనమాట. గోవును దూడతో పాటు బలవంతంగా వాళ్ళ మాహిష్పతి పురానికి తీసుకెళ్ళిపోతారనమాట. తీసుకెళ్ళిపోయిన తర్వాత కార్తవీర్యార్జునుడు తర్వాత అలా తీసుకెళ్ళిన తర్వాత పరశురాముడు ఉండడు అక్కడ ప్రెసెంట్ లో. అప్పుడు వస్తాడు ఆశ్రమానికి. జమదగ్ని చెప్తాడనమాట జరిగిందంతా చిన్న కొడుక్కి. చెప్తే రాజు యొక్క దుర్మార్గాన్ని విని దెబ్బతిన్న పాము ఎలాగైతే దెబ్బతింటే బుస్సుమంటుందో అంత కోపం వస్తుంది. ఎందుకు ఆయనకి క్షత్రియ లక్షణాలు ఉన్నాయి కదా. అప్పుడు వెంటనే తన దారుణమైన పరశు, ఆ గండ్రగొడ్డలు ఉంటుంది కదా, కవచమును, విల్లు, అమ్ముల పొది తీసుకుని మిక్కిలి కోపంతో ఏనుగును వెంబడించి సింహంలాగా కార్తవీర్యార్జుని వెంట పరుగు పెడతారనమాట. కార్తవీర్యార్జునుడు ఇలా మాహిష్మతి పురాణంలోకి వెళ్ళేసరికి తనని అనుసరించడం వచ్చి అప్పుడు భయం వేస్తుంది అనమాట ఇతన్ని. జడలు ఎలా ఉంటాడు ఆయన, కృష్ణార్జునము అంటే ఆయన జింక చర్మం కట్టి, వాళ్ళ బ్రాహ్మణుల ఇంట్లో ఋషిగా పెరిగాడు కదా పరశురాముడు. ఆయన శిరోజాలు జడలు కట్టి ఉంటాయి అనమాట. ఈయన్ని కాంచిన వెంటనే అంత రావణ్ణి ఓడించిన వాడు కూడా భయపడతాడు అనమాట. భయపడి వెంటనే తన సైన్యం అంతా ఉంటాయి కదా, ఏనుగులు, రథాలు, గుర్రాలు, పదాతిదళము అంతా మొత్తం ఎంతమంది ఆయుధాలు దాల్చి ఉన్నా కూడా అట్లాంటి 17 అక్షౌహిణుల సైన్యాన్ని పరశురాముడు ఒంటరిగా నిర్జిస్తాడు.
17 అక్షౌహిణుల సైన్యాన్ని అది వెచ్చించడం జరుగుతుంది అనమాట. ఇంకా మనకు అక్షౌహిణులు అంటే మనకు వచ్చాయి చాలా సార్లు. ఈ పరశురాముడికి ఎంత ఫాస్ట్ గా అంటే అంత వేగంగా గడ్డరగొడ్డలు తిప్పుతూ శత్రువులను ముక్కలు ముక్కలు చేసేస్తాడు అనమాట. ఏ దిక్కు చెందిన కాళ్ళు చేతులు భుజాలు తెగిన శత్రువులు నేలబడ్డం జరుగుతుంది. వారి రథసారథులు నిహతులవుతారనమాట. అశ్వగజాది వారి వాహనాలు నాశనం అవుతాయి అని చెప్పి మనకి చెప్పబడుతుంది అనమాట. అందరినీ యుద్ధ రంగంలో చనిపోయినప్పుడు అప్పుడు ఇతను ఫైనల్లో వస్తాడు అనమాట యుద్ధ భూమికి. వచ్చినప్పుడు 10,000 ఎన్ని ఉంటాయి ఆయనకి, 1000 చేతులు అన్నాం కదా, 10,000 భుజాలు ఉంటాయి. 500 ధనస్సులు ఒకేసారి బాణాలు ధరించి పరశురామునిపై అన్ని ఒకటేసారి వేస్తే ఉంటుంది. కానీ పరశురాముడు ఏమీ చలించడు అనమాట. ఒక్క ధనస్సే ఆయనకి ఎంత ఉన్నా కానీ అతని హస్తాల్లో ధనస్సులు ఖండించి మెల్లిగా మళ్ళా కార్తవీర్యార్జునుడు తన హస్తాలు ఉన్నాయి కదా, చెట్లు పర్వతాలు పెళ్ళగించి వేగంగా వస్తాడనమాట. అన్ని భుజాలు నరికేస్తాడు. ఆయన అన్ని పెరుకొని వస్తున్నాడని చెప్పేసి అనమాట. ఈ భుజాలు తెగిపోయి ఉన్న చేతులు నరికేసి ఉన్న శిరస్సుని ఖండిస్తాడనమాట. ఈ రకంగా చంపేసరికి కార్తవీర్యార్జునికి 10,000 మంది పుత్రులు ఉంటారనమాట. భయంతో పారిపోతారనమాట. అప్పటికే ఆమె దుఃఖిస్తూ ఉంటుంది. ఎవరు? కామధేను బిడ్డతో కూడి ఆమెను విడిపించి ఇంటికి తీసుకొచ్చి తండ్రికి సమర్పిస్తాడు. అప్పుడు తండ్రి ఏమంటాడో తెలుసా మనకి? ఇదే ఘటన ఇంకోసారి వస్తుంది. కార్తవీర్యార్జుని సంహరించడంలో తను చేసిన పనులు ఎంత హింస, ఎంతమందిని సంహరించాడు, ఒక రాజును చంపేశాడు చెప్తే జమదగ్ని ఏమంటాడంటే, పుత్ర పరశురామ, మహావీర, సర్వదేవమయుడైనట్టి రాజుని నీవు అనవసరంగా వధించి పాపం అనర్చితివి. చూడండి మహర్షులు ఎంత ద్రోహం చేశాడు అక్కడ. కార్తవీర్యార్జునుడు కామధేను, ఒక ఋషి దగ్గర ఉన్న కామధేవుని, యజ్ఞయాగాదులకు ఉపయోగపడే కామధేనుని అపహరించి తీసుకుపోయినా అతనికి శపించాలంటే శపించవచ్చు, కోపం తెచ్చుకోవచ్చు. బ్రాహ్మణులకు చెప్పాం కదా, వాళ్ళకి శాంతం ఉంటుంది. కానీ ఇదే సంఘటన మనకి ఇక్కడ వస్తుంది. పరీక్షిత్ మహారాజు కొద్దిగా కోపంలో ఆ శమీక ముని మెడలో ఏమేస్తాడు? సర్పాన్ని వేస్తాడు కదా, గుర్తుంది కదా మీకు అందరికి. హరే కృష్ణ. హరే కృష్ణ. వాళ్ళ కుమారుడు శపిస్తాడు కదా బ్రాహ్మణ బాలుడు. అందుకని ఆ సంఘటన అప్పుడు కూడా ఏమంటారు? తప్పు నాయన, ఒక దేశానికి రాజు, మనకి బిడ్డల్లా అంత త్వరపడి మనం శపించకూడదు అంటాడు కదా. చెప్పి కూడా పంపిస్తాడు. వారం రోజుల్లో తక్షకుని కాటుతే మరణించుగాక అని చెప్పి శపించినప్పుడు ఆయన, అలాగే ఈయన కూడా ఏమంటాడు? సర్వదేవమయుడైనట్టు రాజును, రాజు అనేటువంటి ఉంటే రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలకి అంత కదా, ఆయన్ని అనవసరంగా వధించి పాపం అనర్చినాము. పుత్రా, ఇంకా ఏం చెప్తారు? మనము బ్రాహ్మణులం, క్షమాగుణముచే మనము జనులకు ఆరాధ్యులు. మనకున్న క్షమాగుణం నుంచే, మనకున్న శాంతం నుంచే ప్రజలంతా బ్రాహ్మణులను ఎందుకు గౌరవిస్తారు? వాళ్ళ యొక్క క్షమాగుణం వల్లనే మనల్ని ఎప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం బోధించేకే వీళ్ళు ఉండేదన్నమాట. అందుకనే ఈ గుణం, ఈ క్షమాగుణం నుంచే పరమేష్టి ఎవరు? బ్రహ్మదేవుడు కూడా తన పదవి వచ్చింది ఈ శాంత గుణం చేత అనమాట. ఈ ఈ క్షమాగుణాన్ని అలవర్చుకుంటే బ్రాహ్మణుని లక్షణము ధర్మం కూడా అనమాట. ఇలాంటి క్షమాశీలులకు వారి ఎడ శ్రీహరి అంటే భగవానుడు ప్రసన్నుడు అవుతాడు చెప్తున్నాడు అనమాట. కుమారుడికి బోధిస్తున్నాడు అనమాట. ఈ ఎవరైనా కానీ ఎలాగా మనకి పాతివ్రత్యంచో పరాయణత్వంచో స్త్రీ ఎలా శోభిస్తుందో, కురుపి అయినా పండితుడైనచే పురుషుడు శోభిస్తాడనమాట. ఎంత వాళ్ళకు మన జ్ఞానం ఉందనుకోండి ఎంత ఇది వస్తుంది. అలాగే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కూడా తమ తమ గుణాలచే శోభిస్తారు అనమాట. క్షమాగుణం కలిగినప్పుడే బ్రాహ్మణులకి శోభిస్తారు అనమాట. అందుకని చెప్తున్నారు ఇంకా, కుదరా ఈ చక్రవర్తి అయిన రాజును వధించడం బ్రాహ్మణ వధ కన్నాను ఘోరమైన పాపకార్యం. చూడండి, అతన్ని కామధేను దిశవని శిక్షించి వచ్చేసాడు. ఆవేశపడ్డు, సహజంగా క్షత్రియ లక్షణాలు ఉన్నాయి. కానీ అది బ్రాహ్మణ వధ కన్నా కూడా ఘోరమైన పాపం అని చెప్తూ, నాయన దీనికోసం నీవు
కృష్ణ భక్తి భావనతో తీర్థ సేవనము నీవు చేయాలి. చేసి కావిస్తే ఈ పాపానికి ప్రాయశ్చిత్తము అచ్యుత చేతన అని వస్తుంది. జహ్యంగాచ్యుత చేతన. నీవు భగవంతుణ్ణి కృష్ణ భక్తి భావనాయుతుడవై నువ్వు తీర్థ సేవనం చేయాలి. చేస్తే అంటే 1 సంవత్సరం తీర్థయాత్రలు చేస్తే ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోనగలవు అని చెప్పి చెప్తున్నాడు. అంటే మనకి శ్రీకృష్ణ భగవానికి ఎవరైతే సంపూర్ణ శరణాగతుడైన వాడు సమస్త పాపాల నుండి విడిపడతారనమాట. అలా చెప్పిన తర్వాత ఇక్కడ తదుపరి ఏం చెప్తారంటే ఈ సరే అట్లే ఎగుగాక అని చెప్పి ఒప్పుకొని 1 సంవత్సర కాలము తీర్థాటనం చేసి వస్తాడనమాట. అంత లోపల కొన్ని సంఘటనలు జరుగుతాయి జమదగ్ని ఆశ్రమంలో అనమాట. జమదగ్ని పత్ని రేణుక అనుకున్నాం కదా, రేణుక ఉన్నారు కదా వీళ్ళ మాత, నీళ్లు జలం తెచ్చేదానికి గంగా నదికి వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది ఆమె, ఆయన తెచ్చే వరకు ఆయన అగ్నిహోత్రం అవి స్టార్ట్ చేయడం అన్నమాట జమదగ్ని. ఈ గంధర్వరాజులు ఉంటారు కదా, చిత్రరథుడు వీళ్ళు అనమాట. గంధర్వరాజు అప్సరసలతో కూడి అక్కడ జలక్రీడలు ఆడుతుంటారు అనమాట. అక్కడ రేణుక మాత ఏం చేస్తుంది, అక్కడ జలాన్ని తెచ్చడానికి వెళ్ళాలి. అప్సరసలతో క్రీడిస్తున్న ఆ గంధర్వుల్ని వాళ్ళ సౌందర్యాన్ని చూస్తే క్షణం పాటు ఒక లిప్త పాటు ఆమె ఆకర్షితురాలవుతుంది అన్నమాట, మోహానికి గురవుతుంది. హోమం అక్కడ అగ్నిహోమం జరగాలి కదా, ఆ సమయం మించిపోయింది అనే విషయాన్ని మర్చిపోతుంది అనమాట నీళ్ళు తేడానికి. ఆ తర్వాత ఆమె హోమ సమయం గడిచిపోయిందని తెలుసుకొని రేణుక భర్త శపిస్తారని భయపడుతుంది అనమాట. అందువలన ఏం చేస్తుంది, తెస్తుంది నీళ్లు తీసుకుని వచ్చి గంగాజలం ఆశ్రమానికి వచ్చి జల కలశము అతని ముందు ఉంచి చేతులు జోడించి నిలబడుతుంది. ఆయన దివ్య దృష్టితో చూస్తాడు అనమాట. తన భార్య మనసులోని కొద్దిగా ఆ చలనాన్ని, చంచలత్వాన్ని గమనిస్తాడు. విపరీతమైన కోపం వస్తుంది. తన పుత్రుని పిలుస్తాడనమాట. తనైలారా ఈ పాపి యగు స్త్రీని వధింపుడు. తల్లి కదా, వాళ్ళెవరు అతని ఆజ్ఞను నెరవేర్చారనమాట. అప్పుడు జమదగ్ని, నా ఆజ్ఞను ఉల్లంఘించిన నీ సోదరులని మానసిక వ్యభిచారం చేసిన నీ తల్లిని వధించమని ఆ కనిష్ట పుత్రుడైన పరశురాముని కోరుతాడనమాట. ఈ పరశురాముడు ఎందుకు వెంటనే అది చేస్తాడంటే తపోధ్యానులకు తండ్రి యొక్క ప్రభావం ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆచరించలేదు అనుకోండి శపిస్తాడు తండ్రి. అందుకని తండ్రి ప్రభావం తెలుసు. తండ్రి మాట జవదాటకుండా వెంటనే తల్లిని సోదరులని అతను వధించేస్తాడు అనమాట. చెప్పినప్పుడు వధించిన తర్వాత అప్పుడు జమదగ్ని పరశురాముని ఎడ, నాయన నువ్వు ఇంత మంచి పని నేను చెప్తానే చేశావు, నీకేం కావాలి కోరుకో అంటే, తండ్రి నా తల్లిని ఈ సోదరులను బ్రతికించు, కాకపోతే నేను వాళ్ళని సంహరించాననే విషయం వాళ్ళకి ఎప్పటికీ ఇది జ్ఞప్తికి రాకూడదు. చూడండి ఎంత అద్భుతంగా అడుగుతాడనమాట. ఎందుకంటే సోదరులని తల్లిని వధించాడన్నప్పుడు అనేది తప్పని తెలుసు ఆయనకి, కానీ ఎప్పటికీ పునర్జీవితులను చేయొచ్చని తెలుసు. పునర్జీవితం చేశాడు, ఎప్పటికీ గుర్తు రాకుండా వాడు అంటే ఆయన బతికిస్తాడనమాట. తల్లి సోదరులు నిద్రలించి మేలుకున్న వాళ్ళలాగా జీవితలే సుఖంగా ఉంటారన్నమాట. తండ్రి యొక్క జమదగ్ని మహాముని యొక్క బలము, తపస్సు, జ్ఞానము పరశురాముడు పూర్తిగా తెలుసు కాబట్టి ఆయన వెంటనే ఆచరించాడనమాట. శాపము గురి కాకుండా వాళ్ళని బతికించుకున్నాడు, తండ్రి ఆజ్ఞ నెరవేర్చాడు. అది పరశురాముడి యొక్క చతురతకి, తెలివితేటలకి, జ్ఞానానికి ఇదొక సంఘటన గుర్తన్నమాట. ఈ తదుపరి ఏమైతుంది, కార్తవీర్యార్జునికి మనము 10,000 మంది పుత్రులు అని చెప్పుకున్నాం కదా, వాళ్ళు శాంతే లేదు వాళ్ళకి. ఈయన వచ్చి మారణ హోమం చేశాడు కదా పరశురాముడు వచ్చి, పరశురామ మహాపరాక్రమంచ పరాజితులు కార్తవీర్యార్జున స్థుతులంతా కూడా తమ తండ్రి యొక్క వదనే నిరంతరము తలుచుకుంటున్నారు అన్నమాట. ఇలాగ జరిగింది అని వాళ్ళు కుమిలిపోతున్నారు అనమాట. పరశురాముడు కూడా సరే ఆయన వధించినందుకు కొంత పాపం అంటుకోయింది కాబట్టి ఆయన వెళ్ళొచ్చాడు. ఇంకా ఒకసారి వనమునికి తన సోదరులతో వెళ్ళిపోయినప్పుడు ఈ కార్తవీర్యార్జునుడి కుమారులంతా జమదగ్ని ఆశ్రమానికి వచ్చి పాపకార్యం చేయాలనుకుని ఆయన్ని భగవాన్ని ధ్యానంలో ఉన్న అతన్ని వెంటనే వధిస్తారనమాట. పాపం అప్పుడు జమదగ్ని పత్ని రేణుక ప్రాణభిక్ష పెట్టమని ఎంత ప్రార్థించినా
వాళ్ళు అసలుకి పరమ క్రూరులే, ప్రార్థనలు వినక శరీరాన్ని ఖండించి మరీ సారీ శిరస్సును ఖండించి మరీ తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయినప్పుడు రేణుక తన భర్త మరణానికి దుఃఖంతో తను గుండెలు బాదుకుంటుంది. నాయనా రామా, నాయనా రామా అని బిగ్గరగా ఏడుస్తుంది అనమాట. ఆమె ఏడ్చినప్పుడు ఆయన ఆర్తనాదం వినపడుతుంది. ఆమె ఆర్తనాదం దూరంలో ఉన్న వాళ్ళకి పరిగెత్తుకుని వచ్చి చూస్తారనమాట. వీళ్ళు మిగతా కుమారులందరూ కలిసి, నా తండ్రి ధర్మాత్ముడవు, సాధు పురుషుడవు, నీవు మమ్మల్ని వచ్చి స్వర్గాన్ని పొందితివా అని చెప్పేసి అప్పుడు విలపించి పరశురాముడు తండ్రి మృతదేహాన్ని ఇప్పుడే సోదరులకు అప్పచెప్తాడు. మొత్తం ధరణిపై ఉన్న క్షత్రియులందరినీ నశింపజేస్తానని పరశువు తీసుకుని ఆయన దుంకుతాడనమాట. అప్పుడు ఈ పరశురాముడు మొట్టమొదట మహిష్పతిపురానికి వెళ్ళి కార్తవీర్యార్జున్ని పుత్రుల 10,000 మందిని చంపి ఆ 10,000 మంది శిరస్సులతో ఒక పర్వతం తయారు చేసేస్తాడంట. చేసిన తర్వాత ఆ రాజపుత్రుల రక్తంతో ఒక దారుణమైన నదిని అన్నమాట. ఈ బ్రాహ్మణత్వాన్ని ప్రపంచంలో వణికిపోతారన్నమాట రాజులంతా. ఎవరైతే అఘోరపరుస్తున్న రాజులకి గొప్ప భీతి. అందరినీ ధరణిని 21 సార్లు క్షత్రియరహితము కావించేసి శమంతక పంచకం, అది మనకి కురుక్షేత్రంలో ఉందన్నమాట. శమంత పంచకం అని అట్లా 9 రథములు అంటే సరస్సుల్ని ఆ రక్తంతో అరేంజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత తన తండ్రి శిరస్సును వాళ్ళు ఎత్తుకుపోయినారు కదా, తీసుకొచ్చి ఆ మృతదేహానికి పెట్టి కుశగ్రాసం అంటే గడ్డి మీద పడుకోబెట్టి యజ్ఞం చేస్తాడనమాట. యజ్ఞం చేసి భగవాన్ని అర్చిస్తాడనమాట. వాసుదేవుణ్ణి అర్చించి యజ్ఞం పూర్తయిన తర్వాత దిక్కులు ఉన్నాయి కదా, అంత జయించేశాడు. ఇంకెవరు రాజులు లేరు. తూర్పు దిక్కుని హోతకి, దక్షిణ దిక్కును బ్రహ్మకి, పశ్చిమ దిక్కును అధ్వర్యునకు, ఉత్తర దిక్కును ఉద్గాతకు. వీళ్ళంతా ఎవరు? ఒక యజ్ఞం చేయాలంటే వీళ్ళందరూ ఉండాలన్నమాట. ఈశాన్యము, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి మూలల్ని ఇతర ఋత్విక్కులు. ఏదైనా ఒక యజ్ఞాన్ని వేదాలు చదివే వాళ్ళు ఋత్విక్కులు ఉంటారు కదా, వీళ్ళందరికీ దక్షిణగా ఇచ్చేశారనమాట. మధ్యనున్న స్థలాన్ని కశ్యపునకి, ఆర్యావర్తమును ఉపద్రష్టకు, మిగిలినది సదస్యులకు అతడు సమర్పించనమాట. మనకి మన భారతదేశంలో హిమాలయాలు ఉన్నాయి కదా, మళ్ళీ వింధ్య పర్వతాలు కొంచెం కిందికి వస్తాయి కదా, ఆ మధ్యలో ప్రాంతాన్ని ఆర్యావర్త పట్టాలి, మిగతాదంతా కూడా కశ్యపుడికి వెళ్తుందన్నమాట. ఈ యజ్ఞము పూర్తయిన తర్వాత పరశురాముడు ఇంకా అపభృత స్నానం మనకు వస్తుంది భాగవతంలో. ఉపపాండవ వీళ్ళు అందరూ ఏదన్నా యాగం చేసినా యజ్ఞం చేసినా వెళ్ళి నదిలో స్నానం చేస్తారన్నమాట. అపభృత స్నానం అని చెప్పేసి చేసి యజ్ఞానంతరం కావించే స్నానం అన్నమాట. ఇంకా ఈ పాపాలన్నీ తొలగ్గా ఇంకా అప్పుడు సరస్వతి నదీ తీటంన అతను ఉంటాడనమాట. అప్పుడు జమదగ్ని ఈయన చేసిన యజ్ఞం వలన ఆ శిరస్సుని ఆ దేహాన్ని అనుసంధానించే యజ్ఞం చేశాడు కదా, మొత్తము పూజింపబడి పూర్ణ స్మృతితో మళ్ళీ పునర్జీవితుడైతాడు అనమాట. పునర్జీవితుడు కావడమే కాదు, సప్తర్షి మండలంలో ఋషి మండలంలో జమదగ్ని ఒకరు. మనకి సప్త ఋషులు ఉన్నారు కదా, జమదగ్ని కూడా ఉన్నారన్నమాట. అది ఈ మనకి ఆకాశ మధ్యంలో ఉన్నాయి కదా 7 నక్షత్రాలు, కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అనమాట. ఇవి ధ్రువతార చుట్టూ, మనకు ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట ప్రతి రాత్రి. అది ఒక 24 గంటల్లో ఒక ధ్రువ నక్షత్రానికి ఒక ప్రదక్షిణం చేస్తాయి అనమాట. వీటి పాటు అది అనమాట బ్రహ్మాండం యొక్క అప్పుడు భాగం ఉత్తరము, కింది భాగం దక్షిణం అంటాం కదా, మనం ఉత్తర దిక్కుగా చూస్తాం అనమాట. మనం ఈ ధ్రువ నక్షత్రాలని మనము ఇవి సప్తర్షి మండలాన్ని చూస్తూ ఉంటాం కదా, అదే అనమాట. ఈ ఇలాగా పరశురాముడు ఈ అవతార సమాప్తి యందు మనకి సమాప్తి అనేది లేదు, ఆయన చిరంజీవి. వచ్చే మన్వంతరంలో ఆయన గొప్ప వేద జ్ఞాన ప్రవర్తకుడు కాగలడన్నమాట. అంటే సప్తర్షుల్లో ఒకడు. సప్తర్షులు కూడా రొటేషన్ ఉంటుంది, మారుతారు. నెక్స్ట్ మన్వంతరం, ఇప్పుడు మనకు వైవస్వత మన్వంతరం జరుగుతోంది కదా, వచ్చే మన్వంతరంలో సప్తర్షుల్లో ఒకడు అవుతారన్నమాట. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన అంటే పరశురాముడు ఈ ధీమంతుడైన ఈ బ్రాహ్మణుడిగా మహేంద్ర పర్వత ప్రాంతం, ఒడిశాలో మహేంద్రగిరి అక్కడ తపస్సు చేసుకుంటుంటాడు అనమాట.
ఆయుధాలు త్యజించి సంపూర్తిగా సంతుష్టుడైపోయినాడు కదా ఆయన. సిద్ధాచారణ గంధర్వాదులచే నిరంతరము ఆరాధిస్తూ ఉంటారన్నమాట. ఈయన ఇలా ప్రార్థిస్తూ ఆయన తపస్సులో గడుపుతూ వచ్చే మన్వంతరంలో మనకి ఆయన సప్తర్షి మండలంలో చేస్తాడనమాట. ఈ రకంగా పరమాత్మని అంశ ఆయన పరమ నియామకుడు దేవదేవుడు భృగు వంశం. రుచికుడు అంటే భృగు మహమ్మని కుమారుడు అనమాట. వంశంలో అవతరించి అవాంఛనీయులట్టి ఈ రాజులను ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధంలో మనకి భూభారం తగ్గించాడు, అప్పుడు కూడా ఉన్న భూభారాన్ని వధించి ధరణికి ఆ భారాన్ని తొలగించారనమాట. హరే కృష్ణ. భక్తులందరికీ ధన్యవాదాలండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు.